గ్రీన్లాండ్ అంశం ఇప్పుడు అమెరికా యూరోప్ల మధ్య కొత్త దౌత్య వివాదానికి కారణమవుతోంది. తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో యూరోప్ దేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మిత్ర దేశాల మధ్య ఈ తరహా బెదిరింపులు తగవని తీవ్రంగా ఖండించాయి. ట్రంప్ నిర్ణయంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ సైతం స్పందించారు. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకోవడం సహజమని, కానీ దాన్ని కారణంగా చూపుతూ సుంకాలు విధించడం పూర్తిగా తప్పని అన్నారు. ఈ అంశాన్ని నేరుగా అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బెదిరింపులకు యూరోప్ లొంగదని తేల్చి చెప్పారు. ఇక ఈ వివాదంపై యూరోపియన్ యూనియన్ కూడా గట్టి స్వరం వినిపించింది. మిత్ర దేశాల మధ్య విభేదాలు పెరిగితే లాభపడేది చైనా, రష్యా వంటి దేశాలేనని EU విదేశాంగ విధాన అధికారి కాచా కల్లాస్ హెచ్చరించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ మాట్లాడుతూ తమ దేశాన్ని ఎవరూ బ్లాక్మెయిల్ చేయలేరని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాల్ని కాపాడటంలో EU వెనకడుగు వేయదని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ట్రంప్ ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా వైఖరికి వ్యతిరేకంగా గ్రీన్లాండ్, డెన్మార్క్ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకొచ్చారు. వేలాది మంది నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహిస్తూ గ్రీన్లాండ్ డెన్మార్క్కు చెందిన భూభాగమేనని, అమెరికా దానిపై హక్కు చెప్పుకోవడం అంగీకరించబోమని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా మరింత కఠిన హెచ్చరికలు జారీ చేశారు. డెన్మార్క్తో పాటు నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల నుంచి అమెరికాకొచ్చే దిగుమతులపై ఫిబ్రవరి నుంచి 10% అదనపు సుంకం అమలు చేస్తామని ప్రకటించారు. జూన్ 1 నాటికి గ్రీన్లాండ్ అంశంపై అంగీకారం కుదరకపోతే ఈ సుంకాన్ని 25% పెంచుతామని హెచ్చరించారు. గ్రీన్లాండ్ అమెరికా భద్రతకు వ్యూహాత్మకంగా కీలకమని ట్రంప్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని కూడా వెల్లడించారు. అయితే గ్రీన్లాండ్ డెన్మార్క్ నియంత్రణలో ఉన్న స్వయం పాలిత ప్రాంతం కావడంతో యూరప్ దేశాలు డెన్మార్క్కు అండగా నిలిచాయి. గ్రీన్లాండ్ భద్రత నాటో సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ దేశాలు ఆ ప్రాంతానికి తమ బలగాల్ని తరలించాయి. ఈ చర్యల్నే అమెరికా వ్యతిరేక వైఖరిగా ట్రంప్ అభివర్ణిస్తూ సుంకాల నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా లోపల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రీన్లాండ్ అంశంలో ట్రంప్ వైఖరితో అమెరికన్ కాంగ్రెస్లోని 2 పార్టీల ప్రతినిధులు ఏకీభవించలేదు. ట్రంప్ వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా డెన్మార్క్కు, గ్రీన్లాండ్కు తమ మద్దతు కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మొత్తంగా గ్రీన్లాండ్ వివాదం ఇప్పుడు కేవలం భౌగోళిక అంశం కాకుండా అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాల్ని ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. ట్రంప్ సుంకాల నిర్ణయం అట్లాంటిక్ ఇరువైపుల సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది.